కడప జిల్లా బద్వేలు పట్టణంలోని పోరుమామిల్ల రోడ్డులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిశాల సన్నిధిలో ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలిగా దేవతి లలిత ప్రమాణ స్వీకారం నిర్వహించారు. గతంలో ఆర్యవైశ్య మహిళా మండలి ట్రెజరర్గా ఉన్న దేవత లలిత సేవలను దృష్టిలో పెట్టుకుని ఆర్యవైశ్య మహిళా మండలి స్టేట్ ఉపాధ్యక్షురాలు కొండపల్లి దేవితో పాటు పలువురు మహిళా కమిటీ సభ్యులు 1 సంవత్సరం కాలం వరకు దేవతి లలితకు అధ్యక్షురాలిగా నియమించడం పట్ల అమ్మవారి సన్నిధిలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కెవి సుబ్బారావు, గౌరవ ఉపాధ్యక్షులు పివిఎన్ ప్రసాద్, సాయికృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మునగా చలమయ్య, జాయింట్ సెక్రటరీ వైభవ్ ప్రసాద్, సగల సురేష్ బాబు, చంద్రశేఖర్, మహిళా మండలి స్టేట్ ఉపాధ్యక్షుడు కొండపల్లి దేవి, అలాగే మాజీ అధ్యక్షురాలు చింతకుంట్ల ధనమ్మతో పాటు పలువురు మహిళా ఆధ్వర్యంలో మహిళా మండలి ఉపాధ్యక్షుడు దేవతి లలిత ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలో మళ్ళీ రాముడు నడయాడిన పుట్టిన ప్లేస్లో మళ్ళీ గుడిని కట్టున్నారు అని మనకి పోరాడుతుంటే ఈ అవకాశం ఇప్పుడు మనకి దొరికింది. ఈ యొక్క అవకాశానికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి హిందూ కుటుంబానికి, ప్రతి హిందూకి దీని గురించి తెలియాలి. ఏంటి అయోధ్య, ఎందుకు ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ జరిగితే మనకేంటి అనే ఉద్దేశంతో పాంప్లెట్లు మరియు ఈ యొక్క శోభాయాత్రలు ప్రతి పల్లెల్లో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క శోభాయాత్రలు కూడా మన పల్లెల్లో కూడా జరిగింది. మన అన్ని సంఘాలు కలుపుకొని కుల మత భేదాలతో వదిలేసి అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని శోభాయాత్రలు కూడా నిర్వహించింది. అది మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే 22వ తేదీ జరిగే కార్యక్రమం కూడా అన్ని వివరాలు అన్నీ వచ్చి ఉన్నాయి. ఆ రోజు 5 దీపాలను ఒకరు, 6 దీపాలను ఒకరు